హాయ్ అండి. ఇవాళ పునర్నవ గురించి మనం తెలుసుకుందాం రండి. పునర్నవ ఆకు 20 రోజుల నుంచి మన గార్డెన్లో పెరుగుతుందండి. చాలా ఫ్రెష్గా వర్షాలు ఒకటి పడినాయి కాబట్టి ఇంకా హ్యాపీగా పెరుగుతుందండి. మొక్క చాలా టబ్బు నిండా వచ్చేసింది. ఇది మనకు హెల్తీగా మంచిగా ఉంటుందండి వాడుకుంటే. ఇది జ్యూస్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, తాలింపు పెట్టుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు అండి మీ టేస్ట్ని బట్టి. చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. పునర్నవ అంటే తిరిగి బతికిస్తుందండి. దానికి అది పేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పనక్కర్లేదు. కాకపోతే నా వీడియో ద్వారా మీకు ఒక చెబుదామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది కదా ఫ్రెష్గా. దీన్ని మీరు కూడా కుదిరితే పెంచుకోండి, వాడుకోండి పెంచుకొని. అందుకని ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ బాగా చూస్తున్నారు, చాలా సంతోషం, ధన్యవాదాలు. కాకపోతే లైకులు, కామెంట్స్, షేర్లు అనేది కొంచెం చాలా తక్కువగా ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి.